జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో రోడ్డు సమస్యపై ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకుడి ఇంటిపై కాంగ్రెస్ నాయకులు దాడికి పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆరోపించారు. ప్రజా సమస్యలపై గలమెత్తిన వారిని భయభ్రాంతులకు గురిచేయటం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. మల్యాల మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రవిశంకర్ మాట్లాడుతూ గ్రామంలో రోడ్లు వేయాలని ప్రజల తరపున నిరసన తెలిపిన బీఆర్ఎస్ నాయకుడు శేఖర్ ఇంటిపై దాడి జరగటం అత్యంత దురదృష్టకరమన్నారు. ప్రజా సమస్యలు ప్రశ్నించడం నేరం కాదని, ప్రజల కోసం పోరాడే కార్యకర్తలకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని స్పష్టం చేశారు. శేఖర్ ఇంటిపై జరిగిన దాడికి బాధితులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నమస్కారం. ఇలా చొప్పదండి నియోజకవర్గం ప్రశాంతంగా ఉన్నటువంటి చొప్పదండి నియోజకవర్గాన్ని ఇలా అరాచకమైనటువంటి అల్లకల్లోలమైనటువంటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితి స్థానిక శాసనసభ్యుడు మేడిపల్లి సత్యం అనుచరులు, ఆయన చెంచాగాళ్ళు అరాచకత్వాలు సృష్టించి ఎవరైనా ప్రభుత్వం ఆ గ్రామ అభివృద్ధి కోసం వాళ్ళు కాంగ్రెస్ ఇచ్చినటువంటి 420 దొంగ హామీల మీద ప్రశ్నించినప్పుడు వాళ్ళ ఇంటి మీదికి పోయి దాడులు చేయడం, వాళ్ళ మీద అక్రమంగా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం అనేటువంటిది చొప్పదండి నియోజకవర్గంలో గత 2.5 సంవత్సరాలు, దాదాపుగా నవంబర్ డిసెంబర్ వస్తే 3 సంవత్సరాలు అవుతుంది. సో ఈ సందర్భంలో మేడిపల్లి సత్యంకి ఒకటే చెప్తా ఉన్నాం, మీరు మీ నాయకులను వాళ్ళను ఒళ్ళు దగ్గర పెట్టుకొని, వాళ్ళు ఒక బాధ్యతాయుతమైనటువంటి కొంతమంది పదవులలో ఉన్నారు, వాళ్ళు ప్రజలకు బాధ్యతగా ప్రజలకు చేయాల్సినటువంటి హామీలను కానీ ప్రజలకు చేయాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాల పట్ల చిత్తశుద్ధిని పెట్టుకొని ప్రజలకు ఏదైనా మంచి చేయాలి. ఇంకా 2 సంవత్సరాలు మీ ప్రభుత్వం ఉంటుంది, ప్రజలకు ఏం చేయాలి, మీరు ఇచ్చిన హామీలు ఏం చేయాలి, అభివృద్ధి ఏం చేయాలనే దాని మీద ఆలోచన చేయాల్సిందిగా మీ చెంచాగాళ్లకు సత్యం స్థానిక శాసనసభ్యుడికి మేము తెలియజేస్తా ఉన్నాం. నిన్న రాత్రి 11 గంటలకు మా శేఖర్ సోదరుడు ఇక్కడ మొన్న సర్పంచ్ ఎన్నికలలో స్థానిక సంస్థలలో పోటీ చేసి చిన్న ఓట్లతో ఓడిపోయింది. ఈ గ్రామంలో అభివృద్ధి కోసం మహిళలందరూ కూడా నీళ్లతో నింపబడినటువంటి రోడ్డు, గుంతలు పడ్డటువంటి రోడ్డు, ఇంతింత లోతు మరి గుంతలు